హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నేను మీ యాంకర్ భాస్కర్, సిఇఓ సన్షైన్ ఈవెంట్ మేనేజ్మెంట్. అలాగే మీ అందరికీ సహకారంతో 8 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని రన్ చేస్తూ 9th ఇయర్లోకి అడుగుపెట్టాం ఈ మంత్. అండ్ ఈ 8 ఇయర్స్లోనూ ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో అప్ అండ్ డౌన్స్ మనం ఫేస్ అయ్యాం ఈవెంట్ ఇండస్ట్రీలో. అండ్ లైక్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఉంటాయనుకోండి, ఈవెన్ ఇన్ ద సేమ్ థింగ్ ఈవెంట్ ఇండస్ట్రీలో కూడా అవే కష్ట నష్టాలు చాలా ఫేస్ అవుతూ వచ్చాం. కానీ ఇంత నష్టాల్లో కూడా, ఇన్ని కష్టాల్లో కూడా మనకంటూ ఒక సపోర్ట్, మనకంటూ ఒక బ్యాక్ బోన్ ఉంది అంటే అది నా కొలీగ్స్, ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా ఒక సపోర్ట్గా నిలిచి ఏ విషయం వచ్చినా, లైక్ ఎంత కాంప్లికేటెడ్ థింగ్ అయినా మనం షేర్ చేసుకొని అన్ని వర్క్స్ కూడా ఇన్ టైం గెట్ ఇట్ డన్ చేయించే విధంగా చాలామంది దగ్గర నుంచి చాలా నేర్చుకుంటూ ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ కూడా ఇన్ని 8 ఇయర్స్ అయినా కూడా స్టిల్ ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రతి ఒక్క ఈవెంట్లో నుంచి, ఎటువంటి వయసుతో సంబంధం లేకుండా, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు. అలా నేర్చుకున్నవే చాలా ఇన్పుట్స్ నాకు ఈ 8 ఇయర్స్ ఉపయోగపడ్డాయి. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీలో మరి జాయిన్ అవ్వడం వల్ల నేను తెలుసుకున్న కొంత నాలెడ్జ్ని, అండ్ అలాగే ఇదొక నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్గా ఎంతోమంది ఈవెంట్ మేనేజర్స్ అందరూ, ఈవెంట్కి సంబంధించిన ఆర్టిస్ట్ అవనివ్వండి, ఫెసిలిటేటర్స్ అవనివ్వండి, క్యాటరర్స్ అవనివ్వండి, అందరం కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి చేసిందే ఈ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ. మరి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తారీఖున డిసెంబర్ 13న అవార్డ్స్ సెరమనీ, అవార్డ్స్ నైట్ జరగబోతుంది. ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా మనందరి కోసం ఒక ప్లాట్ఫామ్ని సీకే కన్వెన్షన్ మంగళగిరిలో డిసెంబర్ 13th మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 11 వరకు అన్లిమిటెడ్ నాలెడ్జ్ షేరింగ్, అన్లిమిటెడ్ ఫన్, ఎంటర్టైన్మెంట్, వాట్ నాట్ అన్నీ కూడా ఒకే చోట దొరుకుతున్నాయి అన్నమాట. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక డెకరేటర్ అవనివ్వండి, డెకరేషన్కి హెల్ప్ చేసే ఫ్లవర్ వెండర్ అవనివ్వండి, అక్కడి నుంచి క్యాటరర్స్ అవనివ్వండి, ఫెసిలిటర్స్ అవనివ్వండి, క్యాటరింగ్ కంపెనీ వాళ్ళు అవనివ్వండి, సప్లై మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు అవనివ్వండి, అండ్ సౌండ్ సిస్టమ్ రిలేటెడ్ ఈవెంట్స్, ఆర్టిస్ట్, ఎవ్రీవన్ ఈజ్ రిలేటెడ్ టు దిస్. అందరూ కూడా ఆహ్వానితులే అనమాట దీనికి. సో కానీ ఇక్కడ ఏంటంటే, మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎంట్రీ ఫీజ్ 3000 ఉంటుంది. ఈ 3000 ఎందుకు, ఏంటి అనేది మీ అందరికీ తెలియదు కాదు. ఒక ఈవెంట్ని మనం ఎక్విప్ చేస్తున్నామంటే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో చేస్తున్నాం అనమాట. మన ఈవెంట్ మనమే కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. ఆ రోజు ఎంటర్టైన్మెంట్కి చాలామంది ఆర్టిస్ట్ కూడా రాబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఫుడ్ ఫెసిలిటేటర్స్ కూడా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, అలాగే హై టీ, అలాగే డిన్నర్ ప్రొవైడ్ చేస్తూ మనకి ఈవెంట్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో వీటి అన్నిటి గ్యాదరింగ్ కోసం మన ఇంట్లో కార్యక్రమం అయితే మనందరం ఎలా ముందుకు వస్తామో, ఒక ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ చేస్తున్నటువంటి కార్యక్రమం ముఖ్యంగా మన విజయవాడలో హోస్ట్ చేస్తున్నాం. విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ముందుకొచ్చి మీరందరూ కూడా రిజిస్టర్ అయ్యి ఇందులో పాల్గొనండి. అట్ ద సేమ్ టైం నామినేషన్స్ కేటగిరీ ఏపీ వైడ్లో నామినేషన్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సెగ్మెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాంకర్ని, నేను బెస్ట్ నా యాంకరింగ్ ఫీల్డ్లో పలానా దానికి నేను సూటబుల్ అనుకున్న దానికి నేను నామినేట్ చేసుకొని నా వీడియో బయట పంపించి నామినేషన్ ఫీజు ఉంటుంది, అది పే చేసి మనం నామినేషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఇన్ కేస్ మనం సెలెక్ట్ అయితే ఏపీ వైడ్గా మనకు ప్లాట్ఫామ్ మీద మనకు అవార్డ్ని అందజేయడం జరుగుతుంది. బై ద వే లాస్ట్ టైం నేను బెస్ట్ సోషల్ యాంకర్గా అవార్డు తీసుకున్న ఏపీసీఐ తరపు నుంచి. సో చూద్దాం, ఈసారి కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, అందరూ కూడా ముందుకు రండి. సో మనకి మనం నామినేట్ చేసుకొని మన ప్రొఫైల్ని ఎగ్జిబిట్ చేయండి. అదొక ప్లాట్ఫామ్, ఒక నెట్వర్క్ పెంచుకోవడం కోసం అండ్ అలాగే ఒక కనెక్టివిటీ కోసం అది ఒక మంచి ప్లాట్ఫామ్ ఏపీసీఐ అవార్డ్స్ నైట్ అనేది. సో ఆల్మోస్ట్ 500 to 600 మెంబర్స్ ఈవెంట్ మేనేజర్స్ అక్కడ గ్యాదర్ అవ్వబోతున్నారు. ఒక ఫెసిలిటేటర్ ఏమనివ్వండి, మీకు పరిచయాలు పెరుగుతాయి ఈవెంట్ మేనేజర్ తరపు నుంచి. మనమంతా ఒక ఛాంబర్, ఒక యూనిటీ అనేది మనం రిప్రజెంట్ చేయబోతున్నాం. అలాగే గవర్నమెంట్ని కూడా మనం రిక్వెస్ట్ చేయబోతున్నాం, మన ఛాంబర్కి ఉపయోగపడేలాగా ఎన్నో అవకాశాలను కలిగించమని చెప్పి, వీఆర్ దిస్ టీమ్, మేము ఇది అని మనం ఒకసారి వాళ్ళని చూపించబోతున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మీరందరూ కూడా ముందుకొచ్చి, ఇది ఎవడో చేస్తున్నాళ్లే, ఎక్కడో చేస్తున్నాళ్లే అనుకోవద్దు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి సప్లయర్ వెండర్ వరకు, ప్రతి ఒక్క క్యాటరర్ కూడా వరకు, అంటే వెల్కమ్ హోస్ట్ నుంచి
ఎండ్ పాయింట్ వరకు ఎవరైతే ఈవెంట్ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నారో నాలాగా వారందరికీ కూడా ఇది రిలేటెడే ఉంటుంది. సో మీరెవ్వరు కూడా దీన్ని మిస్ అవ్వద్దు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మనందరం కలవడం కోసం మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఎవరింట్లో పెళ్ళో కాదు, ఎవరో ఇన్వైట్ చేయరు. సో మనం వాలంటీర్గా మనం వచ్చి మనం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మీరందరూ కూడా ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. అండ్ అలాగే ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా ముందెళ్ళి హడావిడి చేస్తాం కదా మన ఈవెంట్ ఫీల్డ్ నుంచి. లైక్ ఇప్పుడు ఒక డెత్ సెరమనీ అవనివ్వండి, లేదా ఒక బర్త్ సెరమనీ అవనివ్వండి, మనం లేకుండా ఏ పనైనా జరుగుతుందా మీరు చెప్పండి? ఈవెన్ పంతులు గారులు కూడా ఈ మధ్య మనమే ఈవెంట్స్ నుంచి మాట్లాడిస్తున్నాం కదా. మనం లేకుండా ఏ పని జరగదు. సో ప్రతి ఒక్కరి కూడా మనం ఎవరి ఇంట్లో అయినా సరే, అందరి ఇంట్లో ఏ ఈవెంట్ అయినా సరే సక్సెస్ఫుల్గా చేయాలి, మనం గుడ్ విల్ తెచ్చుకోవాలి, క్లయింట్ని కూడా సాటిస్ఫై చేయాలని కష్టపడతాం. ఇది మన ఇంట్లో కార్యక్రమం. ఇప్పుడు ఈవెంట్స్ ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యామిలీ అయితే ఇది ఒక మన ఫ్యామిలీ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ అవార్డ్స్ నైట్ 2026 December 13th సీకే కన్వెన్షన్లో జరుగుతుంది. మీరు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి, అందరూ కూడా రిజిస్టర్ అవ్వండి, అండ్ అలాగే నామినేషన్ వేసుకోండి, ది బెస్ట్ అనేది ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ దేర్ December 13th. కలుద్దాం, మళ్ళీ ఒక్కసారి రచ్చ చేద్దాం. థ్యాంక్ యూ.